గామి సంక్రాంతి సినిమాల తర్వాత ఏ సినిమాకు ఇంత హైప్ రాలేదు. అంత హైప్ వచ్చింది ఈ గామి సినిమాకి. అయితే విశ్వక్ సేన్ మెయిన్ లీడ్ లో వచ్చిన ఈ గామి సినిమా గ్లిమ్స్, ట్రైలర్స్ చాలా వైరల్ అయ్యాయి. సూపర్ రెస్పాన్స్ వచ్చింది. అయితే మహాశివరాత్రి కానుక గామి థియేటర్ లో రిలీజ్ అయింది. అండ్ ఈ సినిమాలో విశ్వక్ అఘోర పాత్రలో కనిపించాడు. సినిమాలో మైథలాజికల్ టచ్ కూడా ఉంది. అయితే శివభక్తులు కూడా బాగా కనెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. అయితే ఈ సినిమా అఫీషియల్ షోస్ స్టార్ట్ అవడం కంటే ముందే సినీ ఇండస్ట్రీలోని కొంతమంది సెలబ్రిటీస్ ఈ సినిమా చూశారు. సో సినిమా ఇంతకి ఎలా ఉందనేది ఇప్పుడు తెలుసుకుందాం. శంకర్ అంటే విశ్వక్ సేన్ కొన్ని ఊహించని సిచ్యువేషన్స్ వల్ల తనకు ఒక డిసీజ్ వస్తుంది. అసలు ఆ డిసీజ్ తనకు ఎందుకు వచ్చింది, దాని సొల్యూషన్ కోసం హిమాలయాలకు వెళ్ళడానికి ఎందుకు డిసైడ్ అయ్యాడు, అండ్ అభినయ అంటే దుర్గా ఎవరు, జాహ్నవి, చాందిని చౌదరి ఎవరు, వీళ్ళకి శంకర్కి ఉన్న రిలేషన్ ఏంటి, వీళ్ళ మధ్య పరిచయం ఎలా ఏర్పడింది అనేదే రిమైనింగ్ స్టోరీ. అండ్ సినిమా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చాలా గ్రిప్పింగ్ గా, ఇంట్రెస్టింగ్ గా ఉంటుందని తెలుస్తుంది. ముఖ్యంగా ఇంటర్వెల్ బ్లాక్ అయితే విజువల్ వండర్ గా ఉంటుందంట. సెకండ్ హాఫ్ లో మెయిన్ ప్లాట్ రివీల్ చేసి క్లైమాక్స్ వరకు ఎమోషనల్ గా తీసుకెళ్లాడు డైరెక్టర్. అండ్ గామి సినిమాకి సినిమాటోగ్రఫీ, విజువల్స్ చాలా ఇంపార్టెంట్. సినిమాని నిలబెట్టేవి కూడా అవే అని చెప్తున్నారు. అయితే మొత్తంగా ఈ గామి సినిమా ఈ శివరాత్రికి తప్పక చూడాల్సిన సినిమా అని సినిమా చూసిన సెలబ్రిటీస్ చెప్తున్నారు.